హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2017లో వీరిద్దరూ తొలిసారిగా మిస్టర్ అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత అంతరిక్షం 9000 KMPH మూవీలో జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారడంతో కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. చివరకు పెద్దలను ఒప్పించి 2023 జూన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్ 1న వివాహ బంధంతో ఒకటయ్యారు వీరిద్దరు. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలోని టస్కానీలో వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులం కానున్నట్లు వరుణ్ తేజ్ మేలో సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జీవితంలో అత్యంత సుందరమైన అందమైన పాత్ర పోషించనున్నాను, కమింగ్ సూన్ అనే క్యాప్షన్ తో శుభవార్తను పంచుకున్నారు. తాజాగా వీరిద్దరికి బాబు పుట్టడంతో మెగా ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. మొత్తానికి నటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రెయిన్బో హాస్పిటల్లో లావణ్య త్రిపాఠి పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు చిరంజీవి కూడా మనశంకర్ వరప్రసాద్ గారు సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్ లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. మనవడి రాకతో నాగబాబు గారు కూడా ఆనందంలో మునిగిపోయారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది తెలిసిన సెలబ్రిటీలు, అభిమానులంతా కూడా ఈ జంటకి విషెస్ చెప్తున్నారు. మొత్తానికి మెగా ఇంటికి వారసుడైతే వచ్చేసాడు. ఈ వీడియో నచ్చిందా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.